హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుండి అనలైజ్ చేస్తున్నా మూవీస్ మీద రివ్యూస్ చేద్దామని. బట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. చాలా రోజుల నుండి అనలైజ్ చేసిన తర్వాత ఈరోజు మనం, అంటే ఇది కొత్త కథ కాదు, అలానే పాతది కాదు, ఒక వెబ్ సిరీస్ ఇది, తుక్రకా మేరే ప్యార్. ఈ వెబ్ సిరీస్ అనేది 19 ఎపిసోడ్స్ ఉంటుంది. స్టోరీ పరంగా వస్తే ఉత్తరప్రదేశ్లోని ఒక డబ్బింటి అతను, అంటే పలుకుబడిలో కానీ డబ్బులో కానీ హీఈస్ రిచ్. అతను కూతురు ఒక పూర్ అబ్బాయిని లవ్ చేస్తుంది, ఒక టాపర్ని. తగు వచ్చేసరికి వాళ్ళిద్దరి విషయం ఇంట్లో తెలిసేసరికి అతను ఎవరో సంబంధం లేదన్నట్టు మాట్లాడుతుంది. సో ఆమె అలా చెప్పిన తర్వాత అతను ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయ్యా వీళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అన్నదే స్టోరీ లైన్. ఇక మనం దీంట్లో పాజిటివ్స్కి వచ్చేసరికి, వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు ఒక 10 ఎపిసోడ్స్ వరకు మనకి ఒక గుడ్ ఫీల్ వస్తుంది. బట్ 11 to 19 ఎపిసోడ్స్ వరకు మనకి రివెంజ్లోనే నడుపుతారు స్టోరీ మొత్తం. అండ్ వన్ టైం వాచబుల్ నా వరకు వచ్చేసరికి. అండ్ డబ్బింగ్ మంచిగా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. అండ్ ఇదంతా పక్కన పెడితే నెగిటివ్స్కి వచ్చేసరికి, మరీ 19 ఎపిసోడ్స్ అంటే ల్యాగ్ అనిపిస్తుంది. స్టోరీ అయితే మంచిదే, బట్ ఒక 8 to 10 ఎపిసోడ్స్కి తేల్చేయాల్సింది 19 ఎపిసోడ్స్ చేశారు. ప్రతి ఎపిసోడ్ 20 to 25 minutes ఉంటుంది. అందులో ల్యాగ్ మళ్ళీ అంటే కామెడీ ప్లాట్ ఏం లేదు. ఓన్లీ హీరో ఎలా సక్సెస్ అవుతాడు, హీరో సక్సెస్ అయిన విధానాన్ని కూడా ఒక ఎపిసోడ్లో 1 or 2 ఎపిసోడ్స్లో తేల్చేస్తారు. సో ముందు లవ్ స్టోరీ, ఆ 1 or 2 ఎపిసోడ్స్ సక్సెస్, ఆ తర్వాత మొత్తం రివెంజ్. పెద్దగా ఏమనిపించదు, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టోరీ, వన్ టైం వాచబుల్. హీరోయిన్స్ని అయితే ఇద్దరిని పెట్టారు, బట్ ఫస్ట్ హీరోయిన్కి ఉన్నంత ఇంపార్టెంట్ సెకండ్ హీరోయిన్కి అసలు లేదు. మధ్యలో ఒక లేడీ క్యారెక్టర్ని తెస్తారు, బట్ ఆమెతోనే ఫుల్గా కంటిన్యూ అయితే బాగుండేమో అనిపించింది నాకు. సో ఇతను అక్కడ పలుకుబడి ఉన్న ఇతను ఐఏఎస్ అయ్యాక పలుకుబడి ఉన్న అతను కూతురుని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు చేసుకున్నాడు, ఆమెతో సుఖంగా కూడా ఉండడు, ఆమెతో మాట్లాడు. సో మేబీ ఇంకో హీరోయిన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇతను మారితే బాగుండేమో అనిపించింది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. మన ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళామంటే ఈజీగా 2000 వరకు ఎగిరిపోద్ది. మనం ఆ 2000ని సేవ్ చేసుకోవాలి అని నేను అనట్లేదు, ఖచ్చితంగా మూవీస్ చూడాలి. దిస్ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ టు అస్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ టు అస్ మూవీసే మనకి. అలా వీకెండ్కి మీరు 2000